హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ డే 47. అమ్మా ఏమన్నా ఉందా గేమ్ అయితే నిజంగా అంటే ఏమంటారు శివంగిలు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారన్న డైలాగ్ ఉంటుంది కదా. సో అట్లా నిరూపించాలి నీతు మాస్టర్ అయితే పట్టిందంటే అలాగే ఉండిపోయారు. ఏం జరిగింది ఏంటి అనేది మనం ఎపిసోడ్ వీడియో తెలిసేసుకుందామండి. సో ఇంకా మనకి నిన్న గేమ్ అనేది ఛాలెంజ్ అనేది కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఇద్దరు మగవాళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళకి తాడు కడతారు నడుముకి. వాళ్ళకి ఏంటని అంటే ఎల్లో లైన్ అనేది ఇచ్చారు. ఆ లైన్లోకి వచ్చేసి ఒక 10 seconds ఎవరి పార్ట్నర్ని వాళ్ళు హక్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ ఏంటని అంటే రావడానికి ఎల్లో లైన్ ఇచ్చారు, బట్ వాళ్ళు బయట ఎంతవరకు వాళ్ళని లాక్కుంటూ వెళ్ళాలని చెప్పేసి అది ఒక లిమిట్ అనేది పెడితే బాగుండదు అనిపించింది. అక్కడ ఏదో గేమ్ అనేది దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది. కాకపోతే నిజంగా అండి ఇందులో ఉన్నటువంటి కొన్ని గేమ్స్ బిగ్ బాస్లో పెడితే అయితే కను రెప్ప కూడా వాల్చారు. ఒక్కొక్కరు అయితే అంత బాగున్నాయి గేమ్స్. ఎప్పుడు పెట్టిన గేమ్సే సీజన్స్ అన్నీ పెట్టి ఏదో మొత్తం ఓవరాల్గా 9 seasonsకి మొత్తం ఓవరాల్గా మనకి ఒక 4-5 గేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కావచ్చు. మిగతా అన్నీ యాస్టీస్గా పెట్టారు. బట్ ఈసారి అన్నా చేంజ్ అవుతుందేమో చూడాలి. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఇట్లా అంటే నీతు మాస్టారు ఆ గ్రాస్ని ఇట్లా షూ అనేది లెగ్ అనేది పెట్టేసి వాసంతిని జరగకుండా పట్టింది చూడండి ఒక్కటే పొజిషన్లో. మరి ఎలా అంటే మనము రన్నింగ్ రేస్ అప్పుడు స్టార్ట్ అయ్యే ముందు పొజిషన్ పెడతారు కదా. సో హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఆశయ కూడా అంతగా ఆడతాదో ఆడదో అనుకున్నా నేనైతే అక్కడ ఆ పొజిషన్ చూసి. అసలు మొత్తము నటరాజ్ మాస్టర్ ట్రై చేశారు. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కళ్యాణ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, మాస్టర్ కూడా స్ట్రాంగ్, బట్ ఎక్కడో ఒకడ ఎట్లయినా కొంచెం దెబ్బ కొడుతుంది. కళ్యాణ్ చాలా ఫోర్స్ తోటి ఆ ఎల్లో లైన్ లోపలికి వస్తారు. కళ్యాణ్ మన వాసంతి వాళ్ళ ఎల్లో లైన్ వరకు వచ్చాక సో చేయబట్టి లాక్కోవచ్చా అని చెప్పేసి వెళ్తారు. సో అసలు ఇది అనేది ఆప్షన్ పెట్టకుండా బాగుండు. ఏంటి అని అంటే రూల్స్ అప్పటికప్పటికే క్రియేట్ చేసేస్తున్నారు. ఫస్ట్ రూల్స్ ఏంటి మనకి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా రూల్స్, ఆ విధంగా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి గేమ్ అనేది ఆడితే బాగుండు అనిపించింది. ఇక్కడ ఏదో నిన్న ఈరోజు ఫ్రాడ్ ఫౌల్ కొంచెం జరిగినట్టుగా అనిపించింది. కాదు హోస్ట్ దగ్గర కూడా కొంచెం మిస్టేక్ వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకని అంటే ఆ ఎల్లో బార్డర్ లైన్ దానికి కళ్యాణ్ వచ్చాక వాసంతి హ్యాండ్ పట్టుకొని లాక్కోవచ్చా అని చెప్పేసి అడిగితే ఓకే అని చెప్తారు అక్కడ హోస్ట్. సో అది ఎందుకో చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకనంటే తాళ్ళు కట్టినప్పుడు లాక్కుంటూ వచ్చేసి వాళ్ళు ఉండాలి కపుల్స్ ఒక దగ్గరే అన్నప్పుడు సో ఆపర్చునిటీ ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేసి వస్తుండే అని అన్నట్టుగా అనిపించింది. కాకపోతే అక్కడ నీతు మాస్టర్ మాట్లాడింది కరెక్ట్గా అనిపించింది. ఇది ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి మీకు కూడా అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారు. సో వాసంతిని గట్టిగా లాగేసుకుంటాడు. మగవాళ్ళ బలం ఉంది, ఆడవాళ్ళ బలం అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి నేస్తుంది కానీ మగవాళ్ళకి ఇంకా ఎక్కువ హెవీ అనే అంతే ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ అనే అంతే. సో గట్టిగా లాగేసరికి ఇంకా నీతు మాస్టర్ స్ట్రెంగ్త్ అనేది పోతుంది. సో వాసంతిని కళ్యాణ్ ఇద్దరు వచ్చేస్తారన్నమాట. కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇది టైం బేస్డ్ గేమ్. సో ఇక్కడ పెనాల్టీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్ సెకండ్ టైం కూడా నీతు మాస్టర్ లోపలికి వచ్చేస్తుంది. కానీ అండి అమ్మా కళ్యాణ్ అయితే మాస్టర్ని ఏమైనా తీసుకుంటూ వెళ్ళిపోయాడా ఫాస్ట్గా ఒక యానిమల్ కదా పరిగెత్తుతుంటే ఎట్లా అన్నట్టుగా గట్టిగా పట్టేసుకొని చాలా గట్టిగా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్లోప్ ఉంటుంది కదా ట్రీస్ దగ్గర వెనక వైపు ఆ లైట్స్ అది దాటేసి వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఏంటని అంటే ఎంతవరకు లాక్కెళ్ళాలి అని చెప్పేసి బార్డర్ పెడితే బాగుండు అనిపించింది ఆ గేమ్ చూసాక. మొత్తం ఓవరాల్గా చూసాక పెడితే ఏంటంటే ఆ లోపు లిమిట్లోనే ఉంటారు వీళ్ళు లాక్కోవడం కానీ లేదు అని అంటే అక్కడనే స్ట్రేగా ఉండడం అనేది జరుగుతుండే అనిపించింది. చాలా మొత్తం ఇవన్నీ ఇట్లా అయిపోయాయి అన్నమాట. తర్వాత గేమ్ ఆపేశారు.
ఎప్పుడైతే మాస్టర్ని కళ్యాణ్ అయితే ఎప్పుడైతే మళ్ళీ ఆ లైట్స్ దాటేసి వెళ్ళిపోయాడో, ఆ చెట్టు దాటేసి వెళ్ళిపోయాడో, అప్పుడు గేమ్ అనేది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు నీతో చాలా ఎమోషనల్ అవుతుంది. సో నేను రా అని అంటే ట్రై చేస్తున్న ఆట కోసమే కదా, మనసుతో కూడా చూడాలి అన్నట్టుగా మాస్టర్ మాట్లాడతారు. అందరూ వచ్చి ఓదేస్తారు నీతోని. కాకపోతే ఏంటనని అంటే శ్రీమికి కూడా చెప్తారు అక్కడ టైం అయిపోయింది, తర్వాత మళ్ళీ టైము ఆడతామంటే ఆడుతా అంటారు, కానీ మరి మళ్ళీ ఎందుకు గేమ్ అనేది పెట్టలేదు. అప్పటికే 5 minutes అయిపోయిందంట. సో టైం వేస్డ్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసామని చెప్పేసి అన్నట్టుగా అనౌన్స్ చేస్తారు. అది కొన్ని కానీ కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినట్టుగా అనిపించింది నిన్న ఈరోజు. కానీ అదేమంటారు, నిన్న గేమ్కి ఈరోజు గేమ్కి వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకని అంటే పర్సనాలిటీలు ఏం తక్కువగా లేదు, ప్లస్ మళ్ళీ కొంచెం ఏజ్డ్ పర్సన్సే. వీళ్ళంతా ఏజ్ అయితే కాదు, కొంచెం ఎక్కువ ఏజ్డ్ పర్సన్సే అన్నట్టుగా అనిపించింది కదా. సో వాళ్ళతోటి వీళ్ళు పోటీ పడేసి అంత టఫ్ ఫైట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. నిన్న కూడా చాలా బాగా ఆడారు ఇద్దరు. ఇది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ కొన్ని వాసంతి ఏంటి అని అంటే నీతు మాస్టర్ని ఆపేటప్పుడు పడుకొని ఉండొద్దు అని చెప్పారు. ఆయన వాసంతి అలాగే ఉంది. తనకి మొత్తం టోటల్గా 5 penalties వస్తాయి. అదంతా తీసేసినా కానీ వీళ్ళు 5 minutes టైం పట్టింది. వాళ్ళకి పెనాల్టీస్ అవన్నీ తీసేసి 3 minutes 21 seconds అలా టైం వచ్చేసింది. సో ఓవరాల్గా వాసంతి అండ్ కళ్యాణ్ విన్ అయిపోయారు. వాళ్ళకి 100 bombs వస్తాయి. నటరాజ్ అండ్ నీతు మాస్టర్కి 80 bombs వస్తాయి. ఈ వీక్ మళ్ళీ గోల్డెన్ కపుల్స్ అని చెప్పలేము, చెప్తామో చెప్పలేమో అనేది తెలియదు. అదేంటిది గెలిచింది అయితే వాసంతి అండ్ కళ్యాణి 3rd time వాళ్ళు విన్ అవ్వడము. సో తర్వాత మొత్తం డిస్కషన్ అనేది జరుగుతుంది. అందరూ నీతో మాస్టర్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకని అంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి అంతసేపు హోల్డ్ చేయడము అనేది చాలా గ్రేట్. మా దృష్టిలో మీరు గెలిచినట్టే అన్నట్టుగా చెప్తారు. కాకపోతే ఇక్కడ బయట నూకరాం కళ్యాణ్ తోటి వాళ్ళు మేము మిమ్మల్ని ఎంచుకుంది అందుకనే. ఎందుకంటే ఫిజికల్గా ఉంటే నువ్వు మాకన్నా స్ట్రాంగ్గా ఆడితే అక్కడ మేము ఓడిపోతాము, అందుకనే మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకో. వాళ్ళు ప్లే చేసినటువంటి స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటారనమాట. మాస్టర్ అలా వెళ్తే బాగుండు అని చెప్పేసి మాస్టర్ క్రాస్ స్ట్రైట్గా వెళ్తే నేను స్ట్రైట్గా వెళ్ళిపోయా. ఎందుకు అని అంటే అక్కడ ఫ్లిప్ అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఆ స్ట్రాటజీని అప్పటికప్పుడే ఆలోచించుకొని ప్లే చేశాను. సో మాస్టర్ కొంచెం ఏంటంటే స్ట్రాటజీ అనేది మిస్ అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. మళ్ళీ తర్వాత వచ్చి నీతు మాస్టర్ని అండ్ నటరాజ్ మాస్టర్ని ఇద్దరిని మాట్లాడిస్తారనమాట. అక్కడ సాండ్రా అండ్ మహేష్ వచ్చినప్పుడు మహేష్ అంటాడు, సో ఈ విధంగా జరిగింది. మళ్ళీ కళ్యాణ్ టాపిక్ తీశాడు. కళ్యాణ్ టాపిక్ తీస్తే వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. మళ్ళీ మధ్యలో అంజలి మాట్లాడుతుంది, పవన్ మాట్లాడతారు. అది ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్ అనే అంతే. సో అది అక్కడ మీరు చూడలేదు మానిటర్గా. ఏంటని అంటే నిజంగానే మనకి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాసంతి బెల్ట్ పట్టుకోవద్దు అన్నప్పుడు, మళ్ళీ కళ్యాణ్ కూడా బెల్ట్ పట్టుకోవద్దు అన్నప్పుడు కూడా పట్టుకున్నది, అది మనకైతే క్లియర్గా చూపించారు. సో అందరు పట్టుకున్నారా లేదా అని అంతే. అయితే మళ్ళీ మనకి అప్పుడు సర్కిల్ ఆఫ్ లవ్లో చూపిస్తారు, ఎందుకని చెప్పేసి ఊకుంటారు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారి వాసంతి కళ్యాణ్ తోటి అంటుంది, సో మహేషే అక్కడ పాయింట్ రేస్ చేస్తున్నాడు, తననే కాదు ఇప్పుడు ఈ గేమ్ తోటి మనం అందరి దృష్టిలో చెడ్డ అయిపోయాము, అందరూ కొంచెం కోపం పెట్టేసుకున్నారు, నువ్వైతే అందరితోటి కలుపుకుపోవాలని చూస్తావు, ఇదే నాకు నచ్చింది అన్నట్టుగా వాసంతి కళ్యాణ్కి చెప్తుంది. అక్కడ బయట వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా మనకి లీడర్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది పాయింట్స్ వైజ్గా. ఫస్ట్ ఉన్నది వాసంతి కళ్యాణ్, నెక్స్ట్ నటరాజ్ నీతో, 4th సాండ్రా మహేష్ వచ్చారు, 3rd నూకరాం అండ్ ఆసియా వచ్చారు. సో మిగతా వాళ్ళల్లో బాటమ్ 3లో ఎవరు ఉన్నారు అనేది చూసేసుకొని డెఫినెట్గా సిద్ధు సోనియా అనేది సేవ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి గోల్డెన్ కపుల్స్ అయ్యారు, గేమ్స్ ఆడారు కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అక్కడ పూల్ ఏరియా దగ్గర కూడా అందరు గేమ్ గురించి వాళ్ళు ఆడిన గేమ్ గురించి మాట్లాడిన దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు. సో ఏంటని అంటే సాండ్రా మహేష్ మాట్లాడిన దానికి అంజలి ఫీల్ అయిపోయి బయటకు వచ్చి అందరితోటి చెప్తాదే, సో పవన్ మీద కరుస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి. తర్వాత నూకరాంచ అండ్ జాను అండ్ నూకరాంచ ఇద్దరు వస్తారు, భాను అండ్ నూకరాజ్ ఇద్దరు వస్తారు. వచ్చేసి సాండ్రా మహేష్ వాళ్ళతో మాట్లాడితే మీరు మాట్లాడిన పాయింట్ వాల్యుబులే, కాకపోతే అక్కడ ఏంటంటే మీరు అరిచారు అని చెప్పేసి
నడుచుకుంటూ చెప్తున్నారు అన్నట్టుగా వచ్చేసింది బయటికి. అందరికీ ఉంది ఆ పాయింట్, కాకపోతే అది అక్కడే తెలుసుకోవాలి ఇక అన్నట్టుగా మాట్లాడుకుంటారు అన్నట్టు. ఇంకా మళ్ళీ మనకి ప్రేమ గురువు వచ్చేసి అక్కడ ఏంటంటే మన ఎవరు వీక్ ఈ గేమ్ పరంగా ఇప్పుడు 8 వీక్స్ 7 వీక్స్ నడుస్తుంది కదా. సో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏ కపుల్ ఎవరు వీక్ అన్నట్టుగా చెప్పాలన్నట్టు. ఫస్ట్ నటరాజ్ అండ్ నీతు మాస్టర్ అంజలి పవన్ పేరు చెప్తారు. పవన్ వీక్ అని కొంచెం అంజలి డామినేటింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదే పవన్ మాట్లాడతాడు, కాకపోతే ఆ మాట్లాడడం ఎంతో గేమ్స్లో చూపిస్తే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ బాగుంటే వాళ్ళు టాప్లో ఉంటారు అన్నట్టుగా చెప్తారు. కాకపోతే అంజలి ఆ మాటలను అస్సలకే రిసీవ్ చేసుకోలేదంతో ఎమోషనల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు విన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నట్టుగా తను రాంగ్గా తీసేసుకుంది. తర్వాత నువ్వు ఆసియా కూడా అంజలినే చెప్తారు, నువ్వు లో ఉండేసి పవన్ అన్న మాట్లాడితే గేమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా అంజలి కొంచెం రాంగ్గానే తీసుకుంది చెప్పిన వాటిని. అంతమంది ప్రతిసారి పవన్ వీక్ పవన్ ఏది మాట్లాడో అంజలి డామినేటింగ్ చేస్తుంది అని అన్నప్పుడు కొన్ని తగ్గేసి తనని మాట్లాడమనేసి తను మాట్లాడినప్పుడు తిను ఊరుకుంటే బాగుంటుంది, తను కూడా కనబడతాడు అన్నట్టుగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. కానీ అమ్మ చాలా 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 బాగుంది, చాలా బాగా అనిపించింది 2 days అయితే. అంటే ఈ గేమ్స్ ఫస్ట్ నుండి రీబిల్ట్ రివార్డ్స్ అది చాలా అసలు చాలా బాగుంది. ఓవరాల్గా 6 వీక్స్ కంటే ఈ వీక్ బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది గేమ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.